Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about the differences between ionic and covalent compound. Nothing but వాటి ప్రాపర్టీస్లో డిఫరెన్సెస్ చూస్తున్నాం. డిప్లొమా ఫస్ట్ ఇయర్కు బోర్డ్ ఎగ్జామ్స్కు బాగా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ సి క్వశ్చన్ ఎలా అడుగుతాడు. డిఫరెన్సెస్ బిట్వీన్ అయానిక్ కాంపౌండ్స్ అండ్ కోవలెంట్ కాంపౌండ్. అయానిక్ కాంపౌండ్కి కోవలెంట్ కాంపౌండ్స్కి మధ్య డిఫరెన్సెస్ రాయమంటాడు. ఒక 7 డిఫరెన్సెస్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. వాట్ ఈస్ మీన్డ్ బై అన్ అయానిక్ బాండ్? An ionic bond is nothing but the strong electrostatic forces of attractions between oppositely charged ions. For example, sodium ion, a positively charged ion, a chloride ion, a negatively charged ion. Such oppositely charged ions are held together by strong forces of attractions. Such electrostatic forces of attractions is called ionic bond. ఇలా ఆపోజిట్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్స్ మధ్య ఉన్న స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ని అయానిక్ బాండ్ అంట. మరి కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? ఆపోజిట్లీ ఛార్జ్డ్ అయాన్స్ మధ్య ఉన్న బాండ్ అయానిక్ బాండ్. ఓకే, బట్ వాట్ అబౌట్ కోవలెంట్ బాండ్? A covalent bond is formed by the sharing of electron pair or pairs between atoms in a molecule. For example, chlorine is one atom, one more chlorine atom. Okay, they contain 7 electrons in their valence shell, 7 each. To get stability, 8 electrons are required. Stability kosam 8 electrons kavali. So it contribute 1 electron, this contribute 1 electron and form a pair. This pair of electrons are equally shared by both the atoms. So like that, ఒక ఎలక్ట్రాన్ పెయిర్ని లేదా 1 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ పెయిర్స్ని 2 ఆటమ్స్ మధ్య షేర్ చేసుకుంటే కోవలెంట్ బాండ్లు ఫామ్ అవుతాయి. 1 పెయిర్ షేర్ చేసుకుంటే సింగిల్ బాండ్, 2 పెయిర్ షేర్ చేసుకుంటే డబుల్ బాండ్, ఇలా చెప్తాం. సో ఇది కోవలెంట్ బాండ్. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. ఇలా అయానిక్ బాండ్ ఫామ్ చేసిన కాంపౌండ్స్, కోవలెంట్ బాండ్ ఫామ్ చేసిన కాంపౌండ్స్ మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. ఇప్పటిదాకా చెప్పినట్లు అయానిక్ బాండ్కి ఒక ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ తీసుకోవచ్చు, NaCl. ఓకే, కోవలెంట్ కాంపౌండ్కి క్లోరిన్ Cl2 తీసుకోవచ్చు. చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, జస్ట్ మన ఐడియా కోసం అట్లా. సో అయానిక్ కాంపౌండ్స్ తీసుకుంటే అట్రాక్షన్స్ ఆర్ ప్రెజెంట్ బిట్వీన్ ఏ మెటల్ అండ్ నాన్ మెటల్. హియర్ క్లోరిన్ ఈజ్ ఎ నాన్ మెటల్ అయాన్, సోడియం ఈజ్ ఎ మెటల్ అయాన్. సో ఇలా ఒక మెటల్కి నాన్ మెటల్కి మధ్య ఉన్న స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ని అయానిక్ బాండ్ అంటాం. అంటే కెమికల్ అట్రాక్షన్స్ ఎక్కడ ఉంటాయి? బిట్వీన్ ఎ మెటల్ అండ్ నాన్ మెటల్. బట్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కోవలెంట్ బాండ్, the attractive forces are present between 2 non-metals. 2 are chlorine atoms. Okay, chlorine లేదు హైడ్రోజన్ బ్రోమిన్, బోత్ నాన్ మెటల్స్. ఓకేనా? సో ఇలా నాన్ మెటల్స్ మధ్యలో ఉన్నటువంటి బాండే కోవలెంట్ బాండ్. ఏ కోవలెంట్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 నాన్ మెటల్స్. సో అట్రాక్షన్స్ ఆర్ ప్రెజెంట్ బిట్వీన్ 2 నాన్ మెటల్స్ అంట. దట్స్ ఇట్, ఫస్ట్ డిఫరెన్స్ ఓవర్. Now come to second one. Melting and boiling points of these compounds are very high due to strong attractions. ఇప్పటిదాకా చెప్పాం స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ బిట్వీన్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. సో ఇక్కడ స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉండడం వల్ల ఆటమ్స్ టైట్గా బైండ్ అయి ఉంటాయి ఆ ఆపోజిట్ చార్జ్డ్ అయాన్స్. కాబట్టి అయానిక్ కాంపౌండ్ చాలా హై మెల్టింగ్ పాయింట్, వెరీ హై బాయిలింగ్ పాయింట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ NaCl, ఉప్పు, మన సాల్ట్, ఆ క్రిస్టల్స్ ఎక్కడ మెల్ట్ అవుతాయంటే నియర్లీ 700+ డిగ్రీ సెల్సియస్ కావాలి, 760 అంత టెంపరేచర్కి హీట్ చేస్తే కానీ ఆ సాల్ట్ అనేది మెల్ట్ అయ్యి లిక్విడ్ NaCl రాదు. అయానిక్ కాంపౌండ్ హై మెల్టింగ్ పాయింట్, ఇంకా మెల్టింగ్ పాయింటే 700+ అంటే బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుంది? మోర్ దెన్ 1000. లైక్ దట్ దే పొసెస్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్. బట్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కోవలెంట్ కాంపౌండ్, ద మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆర్ వెరీ లో. ఫర్ ఎగ్జాంపుల్, క్లోరిన్ ఈజ్ ఏ గ్యాస్ అట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ కన్నా చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర ఎప్పుడో అది గ్యాస్ అయిపోయింది, అంటే ఎప్పుడో బాయిల్ అయిపోయింది. ఓకేనా? ఆక్సిజన్ మాలిక్యూల్ O2 ఎగ్జాంపుల్ ఫర్ కోవలెంట్ కాంపౌండ్. సో CO2, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కోవలెంట్ కాంపౌండ్, కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? ఇవి ఏమవుతాయంటే రూమ్ టెంపరేచర్ కన్నా చాలా లో టెంపరేచర్ దగ్గర ఎప్పుడో బాయిల్ అయిపోయి ఉంటాయి.
అంటే వాటి బాయిలింగ్ పాయింటే లో, ఇంకా మెల్టింగ్ పాయింట్ ఇంకా లో. సో లో టెంపరేచర్ దగ్గర మెల్ట్ అయిపోయి బాయిల్ అయిపోయి ఉంటాయి. దే ఆర్ నథింగ్ బట్ దే పొసెస్ వెరీ లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. వై? బికాస్ there will be weak interactions between those atoms in the molecule. వాటి మాలిక్యూల్ ఆటమ్స్ మధ్య వీక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, అయానిక్ కాంపౌండ్ ఎగ్జిస్ట్ as సాలిడ్స్. NaCl సాలిడ్, సోడియం క్లోరైడ్, సీసియం క్లోరైడ్ CSCl సాలిడ్, పొటాషియం అయోడైడ్ సాలిడ్, ఇవన్నీ సాలిడ్స్ అన్నమాట. అదే కోవలెంట్ కాంపౌండ్ అబ్జర్వ్ చేస్తే దే మే బి సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్. సాలిడ్ స్టేట్లో ఉంటాయి, లిక్విడ్ స్టేట్లో ఉంటాయి, గ్యాసెస్ స్టేట్. సాలిడ్ స్టేట్లో ఎవరుంటాయి? కోవలెంట్ కాంపౌండ్. గ్రాఫైట్ ఉంటుంది, డైమండ్ ఉంటుంది, కోవలెంట్ కాంపౌండ్సే. తర్వాత లిక్విడ్ స్టేట్లో ఎవరుంటాయి? బ్రోమిన్, ఏ కోవలెంట్ కాంపౌండ్, ఎగ్జిస్ట్ యాజ్ ఎ లిక్విడ్. అండ్ దెన్ గ్యాసెస్ స్టేట్లో ఎవరుంటారు? ఫ్లోరిన్ గ్యాస్, ఐడిన్ ఫ్లోరిన్ గ్యాస్, క్లోరిన్ వేపర్స్, ఇవి గ్యాసెస్. ఇలా సాలిడ్ స్టేట్లో, లిక్విడ్ స్టేట్లో, గ్యాసెస్ స్టేట్లో, 3 ఫిజికల్ స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవుతాయి ఎవరు? కోవలెంట్ కాంపౌండ్స్. నౌ కమ్ టు ఫోర్త్ డిఫరెన్స్. అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఇన్సులేటెడ్స్ ఇన్ సాలిడ్ స్టేట్. ప్యూర్ NaCl క్రిస్టల్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు, ఇన్సులేటర్ అంటాం, డజంట్ అలో కరెంట్ త్రూ ఇట్. బట్ అదే సాలిడ్ NaClని నువ్వు మెల్టింగ్ పాయింట్ వరకు హీట్ చేసి మెల్ట్ చేసి లిక్విడ్ NaClగా తయారు చేసావు అనుకో, ఇట్ అలో ఎలక్ట్రిసిటీ. అలాగే సొల్యూషన్ స్టేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ NaCl వాటర్లోవి, యూ విల్ గెట్ సాల్ట్ వాటర్. ఇప్పుడు ఆక్వస్ సొల్యూషన్లో కూడా ఎలక్ట్రిసిటీ బ్రహ్మాండంగా పాస్ అవుతుంది. వై? ఇన్ మాల్టన్ స్టేట్ అంటే మెల్ట్ అయినప్పుడు, అలాగే ఆక్వస్ సొల్యూషన్లో ఫ్రీ అయాన్స్ ఉంటాయి, అయాన్స్ ఫ్రీ అయిపోయి ఉంటాయి. సో అయాన్స్ క్యారీస్ కరెంట్, so that they act as a good conductor of heat and electricity in molten state and solution state, but not in solid state, right? Now come to here, covalent compound, they are always insulators even in solution state లో కూడా ఎలక్ట్రిసిటీని అయితే కండక్ట్ చేయవు. బట్ ఇది ఎక్సెప్షనల్ అనుకోండి, గ్రాఫైట్ దాని సపరేట్, జనరల్ కాదు, అది కొంచెం ఎక్సెప్షనల్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ కోవలెంట్ కాంపౌండ్, ఇట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అంటాం, ఇది ఎక్సెప్షన్. బట్ జనరల్లీ దీస్ ఆర్ ఇన్సులేటర్ అంటే డజంట్ అలో కరెంట్. నెక్స్ట్, ఫిఫ్త్ డిఫరెన్స్ చూద్దాం. దీస్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్ బట్ నాట్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్. పోలార్ సాల్వెంట్ అంటే మనకు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఎక్కువగా ఉంటుంది వాటర్కి, అలాంటి పోలార్ సాల్వెంట్లో మనకు బాగా సాల్యుబుల్ అయిపోతాయి. పోలార్ అంటే నథింగ్ బట్ పోల్స్, అంటే చార్జెస్, పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్, మన అయానిక్ కాంపౌండ్, సో బాగా సాల్యుబుల్ అయిపోతాయి. బట్ లైక్ సాల్యుబుల్ ఇన్ లైక్ అంటాం అలాగా. మరి ఈ కోవలెంట్ కాంపౌండ్ చూస్తే ఇక్కడ పోలార్ సాల్వెంట్లో సాల్యుబుల్ అవ్వవు, ఇన్సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్, బట్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్. సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ లైక్ ఈథర్, బెంజీన్ అలాంటివి, బట్ నాట్ ఇన్ పోలార్ సాల్వెంట్ లైక్ వాటర్. ఇక్కడ పోలార్ సాల్వెంట్లో సాల్యుబుల్ అవుతాయి, కోవలెంట్ కాంపౌండ్స్ నాన్ పోలార్ సాల్వెంట్లో సాల్యుబుల్ అవుతాయి. ఇంత రాయకపోయినా సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్, సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్, సింపుల్గా. నెక్స్ట్, రియాక్షన్స్ ఆర్ వెరీ ఫాస్ట్ బిట్వీన్ అయానిక్ కాంపౌండ్స్. అయానిక్ కాంపౌండ్స్ మధ్య రియాక్షన్స్ వెరీ ఫాస్ట్గా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిల్వర్ నైట్రేట్ తీసుకున్నావు, AgNO3 సొల్యూషన్, దానికి కాస్త సోడియం క్లోరైడ్ వేయి. నువ్వు జస్ట్ వేసావా లేదా అని గమనించే లోపే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇవి రెండు కంబైన్ అయిపోయి యూ విల్ గెట్ AgCl, వైట్ ప్రిసిపిటేట్, అండ్ NaNO3 సొల్యూషన్. వేసి రెండు సొల్యూషన్ టచ్ అయ్యేలోకే వచ్చేసి ఉంటుంది ప్రిసిపిటేట్ వైట్గా, అంటే రియాక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతాయి, వెరీ ఫాస్ట్ అని అయానిక్ కాంపౌండ్స్. అదే కోవలెంట్ కాంపౌండ్స్ తీసుకుంటే రియాక్షన్స్ ఆర్ వెరీ స్లో. వై ద రియాక్షన్స్ బిట్వీన్ కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ వెరీ స్లో? బికాస్ there will be bond breaking and breaking of old bonds, making of new bonds ఇన్వాల్వ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లోరిన్ గ్యాస్ తీసుకున్నావు, HBr హైడ్రోజన్ బ్రోమైడ్ ఉంది, యూ విల్ గెట్ HCl, ఓకేనా? క్లోరిన్ అక్కడికి వచ్చేస్తుంది, HCl వస్తుంది, ప్లస్ Br2 వెళ్ళిపోతుంది, ఓకేనా? ఇలా తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అవ్వాలి, ఈ Cl2 అంటే క్లోరిన్ మధ్యలో బాండ్ బ్రేక్ అవ్వాలి, కొత్తగా H కు Cl మధ్య బాండ్ బ్రేక్ అవ్వాలి,
ఒకవేళ రెండు ఫామ్ అయిన బిఆర్ల మధ్యలో బాండ్ మేక్ అవ్వాలి. సో బాండ్ బ్రేకింగ్ అండ్ బాండ్ మేకింగ్ ఇన్వాల్వ్స్ సో దట్ దే రిక్వైర్ time so that covalent compounds or reactions of covalent compounds are slow. Next, చివరిగా they do not exhibit isomerism because ionic bond is directionless. ఇప్పుడు అయానిక్ బాండ్ అంటే ఏం చెప్పాం? స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అన్నాం, అంతేగాని అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, అలాంగ్ వై డైరెక్షన్, అలాంగ్ జెడ్ డైరెక్షన్ ఏమైనా చెప్పామా? అయానిక్ బాండ్ ఈజ్ డైరెక్షన్లెస్, నో డైరెక్షన్, జస్ట్ స్ట్రాంగ్ అట్రాక్షన్స్ అంతే, దట్స్ ఇట్. కాబట్టి నో డైరెక్షనల్ ప్రాపర్టీ, సో దట్ అయానిక్ కాంపౌండ్ డు నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఐసోమెరిజం. But as in the case of covalent bond, which is denoted by a solid line, nothing but there is the directional property so that covalent compounds exhibit isomerism. Okay, so these are the 7 differences. Hope you understand. Keep watching for more videos. Thank you.